మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే లేఖ రాయడం జరిగింది. సో తెలంగాణ రాజకీయాలు కూడా లేఖ చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఈ లేఖ రోజుకో ఎపిసోడ్ లాగా మలుపు తిరుగుతూ ఉంది. సో మరి అనేక అంశాల విధంగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో నుండి కవిత వెళ్ళిపోతూ ఉంది, కొత్త పార్టీ పెడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలతో వెళ్తూ ఉందంటే ఇలా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి కవిత గారు రాసిన లేఖ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో 10 మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉందంటే ఒక వార్త చక్కెర్లు కొడుతూ ఉంది. ఏమంటారు, నిజంగా స్వాగతిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. కవితను సొంత బిడ్డను బయటికి ఎప్పుడైతే వెళ్ళగొట్టిండో కేసీఆర్, అప్పుడే పార్టీ ఖతమైపోయింది. తర్వాత సొంత ఆడిబిడ్డను కేటీఆర్ బయటికి నడి బజార్లో నిలబెట్టారు. కేసీఆర్ బిడ్డగా, కేటీఆర్ ఆడిబిడ్డగా, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా తండ్రితోనూ ముగ్గురు కలిసి కవితను నడి రోడ్డు మీదకి నెట్టేశారు. మరి అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రజలు కూడా క్షమించరు. ఒక ఇంటి ఆడబిడ్డను, ఒక ఇంటి బిడ్డను మరి ఆమెను ఒంటరి చేసి నడి రోడ్డు మీదకి నెట్టేశారు. అది తెలంగాణ ప్రజలు క్షమించరు. కాబట్టి ఆమె ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 50% ఖతమైపోయింది. ఇంకో 50% ఉంటే అది బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఆమె ఉన్నదున్నట్టు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒప్పందాలు కుదిరించుకున్నారు అనే విషయం స్పష్టంగా కవితనే గారే చెప్తున్నారు. అంటే గతంలో మీరు కూడా అనేక అంశాల విధాలుగా చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కలవబోతున్నారంటే మీరు కూడా అనేక అంశాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు స్వయంగా కవితనే ఒప్పుకోవడం. అవును, సొంత బిడ్డనే, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ ఆడిబిడ్డనే ఒప్పుకుంటుంది. ఇది వాస్తవమే. మేము గతంలో కూడా చెప్పాము, బీజేపీ పార్టీతోని బీఆర్ఎస్కి ఒప్పందం ఉంది. అది నిజమే అని చెప్పింది కవిత గారు. వాస్తవమే, బీజేపీ పార్టీతోని బీఆర్ఎస్ ఒప్పందం ఉంది. ఆ బీజేపీ పార్టీలో కలుపుతుంది. కాబట్టి నాకు వద్దు డాడీ, వద్దు అన్నందుకే ఆమె నడి రోడ్డు మీదకి నెట్టేశారు. ఎందుకంటే ఆమె సొంత బిడ్డని కూడా చూడలేదు, సొంత ఆడిబిడ్డని చూడలేదు, నడి రోడ్డు మీదకి నెట్టేశారు. కాబట్టి చాలా బాధగా ఉంది వ్యక్తిగతంగా. కానీ అట్లా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక 50% బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కవిత గారితో నచ్చింది. వాస్తవం కవిత గారు ఉద్యమం చేసింది మాతో పాటు, అది వాస్తవమే. కానీ వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశాడు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మోసం చేశాడు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు. చివరికి వస్తే సొంత బిడ్డను, సొంత ఆడిబిడ్డను కూడా మోసం చేసి నడి రోడ్డు మీదకి నెట్టేశారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకంటే బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ఉన్న వాస్తవాలు కవిత గారు చెప్పారు బయట. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ పార్టీ లేనట్టే, ఖతమైపోయినట్టే. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ చేయాలన్నా కేటీఆర్ అంటోడు అమెరికా పోయిండు, ఎమ్మెల్యేలందరూ తీసుకుపోయి అమెరికా పోయిండు. అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినం చేస్తారా? ఎట్లా తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ఇక్కడ రాష్ట్రం వచ్చింది, ఇక్కడ చేసుకోవాలి బహిరంగ సభలు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ చేయాలి. కానీ వీడు అమెరికాలో ఎత్తాడట ఈ మొగోడు, కేటీఆర్ అంటాడు. మరి అక్కడ తెలంగాణలో అమెరికాలో ఉన్నోళ్ళు కొట్లాడితే రాలేదు కదా, తెలంగాణ ప్రజలు కొట్లాడితే వచ్చినట్టు తెలంగాణ ఇది. ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ చేసుకోవాలి, కానీ అమెరికాలో చేసుకుంటారట. అంటే వీడు ఇక్కడ ఈ రాష్ట్రంలో నడిచింది కేటీఆర్, అమెరికాలో ఇలాంటివి నడవయి, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే అమెరికాలో ఆయన కంపెనీలు ఉన్నాయి, విపరీతమైన వ్యాపారాలు ఉన్నాయి. అవిటి చూసుకుంటూ ఇక్కడ బహిరంగ సభ చేసుకున్నానికే కేటీఆర్ అంటూ వేయండు. బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నారు, కోవట్లు ఉన్నారని కవిత మాట్లాడడం జరిగింది. ఎవరు అనుకుంటున్నారా దయ్యాలు, కోవట్లు దయ్యాలు కూడా ఇంకే ఉండదయా? కేటీఆర్, హరీష్ రావు అందులో ఉన్నటువంటి వాళ్ళే దయ్యాలు, వాళ్ళే భూతాలు, వాళ్ళే దొంగలు. ఇంకా వేరేటోళ్ళు ఎవరు? అందుకోసమే తెలంగాణ ప్రజలు ఇక బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయి అంటారా? తెలంగాణ రాజకీయాలు మారాయా అనేది దాని కాలం నిర్ణయిస్తుంది. కానీ పార్టీ పెట్టుకుంటే సంతోషమే, పార్టీ పెట్టుకుంటుంది. ఈ షర్మిల గారు పార్టీ పెట్టుకున్నారు కదా, ఈమె కూడా పార్టీ పెట్టుకుంటే తప్పేం లేదు కదా. షర్మిలలా మారబోతుందంటారా తెలంగాణ? మరో షర్మిలగా
అవతరించబోతుంది కవిత గారు, అందులో డౌటే లేదు. సో కాంగ్రెస్ పార్టీలో వస్తుందంటూ కూడా ఒక వార్త వస్తా ఉంది, ఏమంటారు? కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణయం అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం నిర్ణయించినప్పుడు మా హైకమాండ్, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ. రైట్.